సైకిల్ చూడండి ఎలా మునిగిపోయిందో. మనుషులకి బాగా మోకాలు పైకి దాకా వచ్చేసింది. ఇదిగో ఎక్కిందంట పట్టు. వచ్చేసి డ్రైనేజ్ నుంచి జనం అంతా వలస వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. చూడండి వాటర్ బాగా వచ్చేసినాయి మాకు కూడా. ఈ మాయ మునిగిపోయేదట్టు అన్నాడు. మాయా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు మునిగిపోతావు, ఎక్కువ వచ్చేసినాయి నీళ్ళు. ఆ తర్వాత అక్కడ కింద రికార్డ్ చేయడానికి అవ్వలేదండి, మేము డాబా ఎక్కేసాము, కిందకి వెళ్ళడానికి అవ్వలేదు. అలాగే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఈ ఒక క్లిప్ మాత్రమే తీయడానికి ఉండింది ఛార్జింగ్. తర్వాత ఇది వరద కొంచెం వెళ్ళిపోయిన తర్వాత వీడియో అండి. చూసారు కదా బాణం గుర్తు ఎక్కడ వరకు ఉందో అక్కడ వాటర్ సార్ పడింది కదా, అక్కడ దాకా కూడా వాటర్ వచ్చేసినాయి అనమాట. ఇది కొంచెం తగ్గినప్పుడు తీసిన వీడియో. ఇంకా ఇప్పటికి కూడా వాటర్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత దూరం వచ్చిందో వాటరు. మా వాలంటీర్స్ అందరూ, మా సార్ వాళ్ళు, సచివాలయం సిబ్బంది అంతా ఆర్మీ వాళ్ళతో కలిసి చక్కగా వాటరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. చాలా ప్రౌడ్గా ఉంది. మా వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు, అందరు కలిసి చక్కగా వర్క్ చేస్తున్నారండి. లేడీస్ జెంట్స్ సమానంగా చేస్తున్నారు వర్క్. చూసారు కదా ఫొటోస్, కొన్ని ఫొటోస్ అయితే నేను అవి క్లిక్ చేసి పెట్టాను మన వీడియోలో. మా వాలంటీర్స్ అందరు కూడా చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ అనేది.